ఏపీ ఎన్నికల కోసం టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖరారైంది. సీట్ల సర్దుబాటుపై చర్చలు తుది దశకు చేరుకుంటున్నాయి. బీజేపీ ఆ రెండు పార్టీలతో కలిసి వస్తుందా లేదా అన్నదానిపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయమై టీడీపీ ముఖ్యులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. సీట్ల కోసం బీజేపీ నేతలు కొందరు చేస్తున్న డిమాండ్లు ఈ పరిస్థితికి ముఖ్య కారణంగా కనిపిస్తోంది. అదీకాక రాష్ట్రంలో 1% ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేకపోవడం, విభజన హామీల అమలులో కేంద్రం అవలంబిస్తున్న వైఖరితో కాషాయ పార్టీతో కలిసి నడిచినా పెద్దగా ప్రయోజనం ఉండదని, ఆ పార్టీతో పొత్తు కుదిరితే ఒకంత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడే ప్రమాదం ఉందని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే అభిప్రాయం జన సైనికుల్లో కూడా వ్యక్తమవుతుంది అని అంటున్నారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనతో సీట్ల సర్దుబాటు దాదాపుగా కొలిక్కొచ్చింది. దానిపై సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన చేయడానికి కూడా రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని, టీడీపీతో పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుందంటూ కలిసి పోటీ చేసే విషయమై ఒకంత సానుకూలంగా మాట్లాడడం గమనార్హం. తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కూడా దాదాపు పూర్తవుతున్న టైంలో పురంధేశ్వరి చేసిన ప్రకటనని తెలుగుదేశం పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. అదీకాక ఒకవైపు పురంధేశ్వరి పొత్తుపై ఒకంత సానుకూలంగా మాట్లాడుతుంటే, కొందరు నేతలు మాత్రం పొత్తు ప్రతిపాదన తెలుగుదేశం నుంచే రావాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుండడం టీడీపీని చికాకు పరుస్తోందట. అంతేకాకుండా బీజేపీ నాయకులు కొందరు పొత్తులో భాగంగా అత్యధిక స్థానాల్ని డిమాండ్ చేస్తూ ప్రకటనలు గుప్పిస్తూ ఉండడంతో బీజేపీ విషయాన్ని టీడీపీ లైట్ తీసుకుంటోందంటున్నారు. ఏపీలో బీజేపీకున్న బలమెంతో, ఓటు స్టేక్ ఎంతో 2019 ఎన్నికల్లోనే తేలిపోయింది. 1% ఓట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఆ ఎన్నికల్లో నోటాకు 1.5% ఓట్లు పోలవగా బీజేపీ ఓట్ల షేరింగ్ కేవలం 0.96% మాత్రమే. కాంగ్రెస్ 1.29% ఓట్లతో కాస్త పర్వాలేదు అనిపించింది. అది బీజేపీ నేతలకు తెలియని విషయమేమీ కాదు. ఒంటరిగా పోటీ చేస్తే కాషాయ పార్టీకి డిపాజిట్లు గల్లంతవడం మినహా ఒరిగేదేమీ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని కలుపుకుంటే మైనార్టీ ఓట్లు దూరమయ్యే అవకాశాలున్నాయని తెలుగుదేశం భావిస్తోంది. కేవలం కేంద్రంలో అధికారంలో ఉంది, మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టే అవకాశాలున్నాయన్న ఏకైక కారణంతో ఆ పార్టీతో చట్టాపట్టాలు వేసుకుని ముందుకు సాగడం రాష్ట్రంలో తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ ఏమీ మేలు చేయదని తెలుగు తమ్ముళ్లు జన సైనికులు ఓపెన్గానే అంటున్నారు. అదీకాక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ని కోలుకోలేని దెబ్బకొట్టారు ఏపీ ఓటర్లు. అప్పుడు కాంగ్రెస్పై ఆగ్రహమే ఇప్పుడు బీజేపీపై కూడా రాష్ట్ర ప్రజల్లో ఉందంటున్నారు. ప్రత్యేక హోదా అటకెక్కించేయడం, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకపోవడం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుని పక్కన పెట్టేయడం, ఇలా విభజన హామీల అమల్లో కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్ర వాసుల్లో ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అమరావతి రాజధాని శంకుస్థాపనకి హాజరైన ప్రధాని మోడీ ఇప్పుడు రాష్ట్ర రాజధానిపై అంత గందరగోళం నెలకొన్నా పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై కూడా ఏపీ జనం అసహనంతో ఉన్నారంటున్నారు. ఆ క్రమంలో ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీతో కలిసి నడిస్తే నష్టమే తప్ప ఇసుమంత లాభం కూడా ఉండదని టీడీపీ శ్రేణులు జన సైనికులు అంటున్నారు. అన్నిటికీ మించి మోడీ సర్కార్, జగన్ ప్రభుత్వం పరోక్ష మిత్రుల్లా వ్యవహరిస్తూ వచ్చాయన్న భావన చాలా మందిలో ఉందని, ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం అంటే సానుకూలంగా ఉన్న వాతావరణాన్ని చేజేతులా పాడు చేసుకోవడమే అవుతుందంటున్నారు. ఇంతకుముందు బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారు. బీజేపీతో తమకి విభేదాలు లేవని, విభజన తర్వాత ఏపీలో తాము అధికారంలో ఉన్న సమయంలో ఎన్డీఏ నుంచి బయటకొచ్చేయడానికి విభజన చట్టంలోని హామీల అమల్లో జరిగిన తీవ్ర జాప్యమే కారణమని వెల్లడించారు. అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు విషయాన్ని ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నాయి టీడీపీ వర్గాలు. ప్రస్తుతం టీడీపీ జనసేన కూటమి సమన్వయంతో ఇరు పార్టీల ఓట్ల బదలాయింపు జరిగేలా చూసుకోవడంపైనే దృష్టి పెట్టాయి. మరోవైపు జనసేన అని బీజేపీతో బంధాన్ని తెగదెంపులు చేసుకోకుండా, పొత్తుపై ఆ పార్టీ నిర్ణయం వచ్చే వరకు వెయిట్ చేయకుండా టీడీపీతో కలిసి నడవడానికి సిద్ధమైపోయారు. ఇదంతా చూస్తుంటే బీజేపీ అవసరం లేకుండానే ఎన్నికలకు వెళ్లడానికి టీడీపీ జనసేన దాదాపు నిర్ణయానికి వచ్చేసాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదలా ఉంటే ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే జరిగేదేమిటో బీజేపీ నేతలకు తెలియని విషయం కాదు. అలాగని ఆ హిందుత్వ పార్టీ క్రిస్టియన్ మార్కున్న వైసీపీతో కలిసి పోటీ చేసే పరిస్థితి లేదు. దాంతో ఏపీలో కనీసం ఉనికి చాటుకోవాలంటే కమల్నాథులకున్న ఏకైక ప్రత్యామ్నాయం టీడీపీ జనసేన కూటమిలో చేరడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలోనే ఇటీవల జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఇరువురు మధ్య పొత్తు విషయంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పైకి బీజేపీ ఇన్ని స్థానాలు అన్ని స్థానాలు కావాలంటూ ప్రకటనలు చేస్తున్న లోపాయికారిగా మాత్రం గతంలో అంటే 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా తెలుగుదేశం బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలు ఇస్తే చాలని చెబుతున్నట్టు సమాచారం. అయితే లోక్సభ స్థానాల విషయంలో మాత్రం ఒకంత గట్టిగా పట్టుబడుతున్నట్టు చెబుతున్నారు. అయితే ఈసారి జనసేన కూడా పోటీలో ఉండడంతో ఒకవేళ బీజేపీ కలిసొచ్చినా గతంలో ఇచ్చినన్ని సీట్లు ఇచ్చే అవకాశం లేదంటున్నాయి టీడీపీ వర్గాలు. అందుకే బీజేపీతో సీట్ల విషయంలో బేరసారాలు ఆడటం కంటే ఆ పార్టీని పొత్తుకు దూరంగా ఉంచడమే మేలని టీడీపీ అధిష్టానం భావిస్తుందంటున్నారు. బీజేపీని దూరం పెట్టాలని టీడీపీ పెద్దలు భావిస్తుండడం వెనుక ఇంకో పొలిటికల్ ఈక్వేషన్ కూడా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించనున్నారు. షర్మిల ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీని ఏపీలో గెలిపించే పరిస్థితి అయితే లేదు, కానీ పెద్ద సంఖ్యలో వైసీపీ ఓట్లను చీలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అది తమకు మరింత ప్లస్ అవుతుందని టీడీపీతో పాటు జనసేన శ్రేణులు కూడా భావిస్తున్నాయి. అందుకే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు వారి కోసం త్యాగం చేయాల్సిన అవసరం పెద్దగా లేదని పార్టీ అధినేతలకు సూచిస్తున్నాయట. మరి చూడాలి ఈ పొత్తుల రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో.